అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తుంది భారతదేశంలో. ఒక ఎత్తు, ఇంకొక ఎత్తు బార్డర్లో ఇండియా చైనా మధ్య ఉద్రిక్తము రేగుతుంది. సో మన భారతీయులు ఎన్నో యాప్స్, చైనా యాప్స్ బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అదేవిధంగా చైనా నుంచి వచ్చే ఇంపోర్టింగ్ మెటీరియల్ ఇండియాకు వచ్చేటి అవి కూడా బ్యాన్ అయితే బాగుంటుంది. అవి బ్యాన్ అయిన తర్వాత మన పరిస్థితిలో మనము ఏవైతే ఇంపోర్టింగ్ చేసుకుంటున్నామో గూడ్స్, ప్రోడక్ట్స్ అవి ఇక్కడనే తయారు చేసుకోవాలి. సో దీని మూలంగా మనము మన రెవెన్యూ ఒక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాం. మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ ఇస్తుంది. సో దాని ఉద్దేశపరంగానే ఈ యొక్క వీడియో. టాపిక్ వచ్చేసి డెవలపింగ్ నేషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సూపర్ పవర్ నేషన్ ఆఫ్ చైనా. Description: At present unprecedented situation of COVID-19, world economy falls down. India and China are countries producers and exports products all over the world, none other than India and China. India get opportunity to build economic growth as planned with support of United States. Because China seen spreading viruses like COVID-19, antivirus and G4 virus. Indian citizens are not willing to use Chinese products, but Indian government should make targets by giving incentives and export subsidies to reach targets if ban Chinese products. United States government should support Indian government to invest foreigners make in India. India exports $330.08 billion, whereas India import from China 400 Indian rupee billions. Indian government should make to produce products and goods by making importing from China nil. Automatically India become third world largest economy in the world. ఈరోజు భారతదేశంలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీని మీద నుంచి బయటపడాలంటే మనము ఆపర్చునిటీస్ ఎన్నో వస్తాయి. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎన్నో కలిగిస్తాయి. మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ బీజేపీ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రపోజ్ చేశారు. సో దీనికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వైట్ హౌస్ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేసి ముందుకు నడుపుతుంది భారతదేశాన్ని. సో ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తుంది ఫస్ట్ తెలుసుకుందాం, కంపారిజన్ తెలుసుకుందాం. మనది డెవలపింగ్ నేషన్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన భారతదేశం ఒకటి. చైనా వచ్చేసి అభివృద్ధి చెందిన దేశం, అదొకటి. సో వాళ్ళు ఈరోజు చెడు పేరు ఎందుకు తెచ్చుకున్నారంటే వైరస్లు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక బ్యాడ్ నేమ్ అనేది క్రియేట్ అయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కరోనా వైరస్ వ్యాపించడం మూలంగా చైనాకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. అండ్ అన్ని కంట్రీ వాళ్ళు చైనా మీద అగెనెస్ట్ ఉన్నారు. ఇప్పుడు అన్ని కంట్రీ వాళ్ళు మన భారతదేశంకు ప్రోత్సహించి మనకు చైనా ఏదైతే ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేస్తుండ్రో ఇండియాకు, ఏడాదికి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుండ్రో ఆ ఎక్స్పోర్ట్ టార్గెట్ అనేది ఇండియానే రీచ్ చేసుకోవాలి. అప్పుడు మనము ప్రపంచ దేశంలో 3వ స్థానంలో ఉంటాం వరల్డ్ ఎకానమీలో అని నా యొక్క భావన. ఇండియా ఎక్స్పోర్ట్ ఏం చేస్తుంది? మినరల్స్, రిఫైన్డ్ పెట్రోలియం, ఆటోమొబైల్స్, మెషినరీ, ఆర్గానిక్ కెమికల్స్, pharmaceutical products, iron and steel, textiles, knit apparel, accessories,
electrical machinery, cereal, seafood, iron and steel articles, cotton, plastics, ship, marine equipments, clothing, aluminium, meat and chemical products. సో ఓవరాల్ గా ఇండియా ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుందంటే $330.08 బిలియన్ 2018 to 19. అండ్ చైనా అనేది ఇంపోర్ట్ చేస్తుంది. చైనా భారతదేశంలోకి ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ $16 బిలియన్, మెషిన్స్, ఇంజన్స్, పంప్స్ $9.8 బిలియన్, ఆర్గానిక్ కెమికల్స్ $6.3 బిలియన్, ఫర్టిలైజర్స్ $2.7 బిలియన్, ఐరన్ అండ్ స్టీల్ $3.7 బిలియన్, ప్లాస్టిక్స్ $1.7 బిలియన్, germs, precious metals, coins $1.3 billion, ships, boats $1.3 billion, medical and technical equipment $1.2 billion. ఓవరాల్ గా చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ యావరేజ్ గా 400 ఇండియన్ రూపీ బిలియన్స్ వస్తున్నాయి. అంత వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ మనకు ఇండియాకు వస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్లు మననే దేశంలోనే ఉత్పత్తి చేశామనుకో మన దేశం కూడా ప్రపంచ పటంలో 3వ స్థానంలో ఉంటాం ఆర్థిక వరల్డ్ ఎకానమిక్ గ్రోత్ అని నా యొక్క భావన. ఇంకొకటి, ఈ టార్గెట్ రీచ్ కావాలంటే కొద్దిగా మనము ఒక దేశభక్తి ఉండాలి. ఇందులో పాలిటిక్స్ గురించి కొద్దిగా మాట్లాడుకునే అవసరం ఉంది. ఆ చైనా దేశం అంత అభివృద్ధి ఎందుకు చెందింది, మనది అభివృద్ధి పొందుతున్న దేశము, ఇది 10 ఏళ్ల నుంచి అదే స్థానంలో ఎందుకున్నాము, ఈ పాటికి అభివృద్ధి ఎందుకు చెందలేదు, దాని కారణాలు కొద్దిగా మనము కంపారిజన్ తో చేసుకున్నామంటే మనము ఒక ట్రాక్ మీదకి వస్తే అదే స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదేంటంటే ఇండియన్ పాలిటీ, మన పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్. 700 పార్టీలు పైగా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రజలే ఎన్నుకుంటారు గవర్నమెంట్ ని, ఇదొకటి. ఇక్కడ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎకానమీ ఫాలో అవుతారు. మిక్స్డ్ టైప్ అంటే ప్రైవేట్ బిజినెస్ మెన్స్ గవర్నమెంట్ తో కలిసి కూడా బిజినెస్ చేస్తారు. అంటే బిజినెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వేరే ఏ సర్వీసెస్ కానీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ గవర్నమెంట్ కలిసి చేస్తారనమాట. సో ఇప్పుడు భారతదేశము 7వ స్థానంలో ఉంది వరల్డ్ ఎకానమిక్ గ్రోత్ లో. సో ఇట్ విల్ ఇంకోటి అంచనాల ప్రకారము మన దేశం కూడా 3వ స్థానంలో వస్తుంది బై 2030 అని అంచనాలు ఇస్తుంది ఇండియన్ గవర్నమెంట్. అదొకటి. చైనా పాలిటీ తీసుకుందాం. చైనాలో ఏంటంటే 1 పార్టీ సిస్టమ్. అక్కడ ప్రజలు ఎన్నుకోరు, కమ్యూనిస్ట్ పార్టీ అంటారు, సింగిల్ రూల్ పార్టీ అనమాట. అదొక డిక్టేటర్షిప్ లేక అనమాట. డిక్టేటర్ అంటే ద టోటల్ పవర్ కంట్రోల్. అతను ఏది అనుకుంటే అది చేస్తాడు. ప్రజలు ఏమనుకోరు, ప్రజలు అనుకోరు. ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ప్రజలలో ఉద్రేక పొందిండ్రు. ఎందుకంటే బార్డర్లో అట్లా అయినందుకు, మన కరోనా వైరస్ చైనాలో వచ్చినందుకు యాప్స్ అనేది బ్యాన్ చేశారు, చైనీస్ ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలని ప్రజలు. కానీ అక్కడ ప్రజలు సైలెన్స్ గా ఉండాలి. ప్రజల చేతిలో ఏముండదు, అంత గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంత కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళే డిక్టేటర్షిప్ పాలిటిక్స్ అంటారు. 1 పార్టీ ఎలక్టెడ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో దీని మూలంగా వాళ్ళు ఏది ఆలోచిస్తే అదే చేస్తారనమాట. సో అదనమాట. ఇంకోటి, చైనా ఫాలోస్ కమాండ్ ఎకానమీ అప్రోచ్. గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది ఎకానమీని, అదొకటి. సో చైనా ఇస్ ది 2nd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అట్ ప్రెసెంట్. 2వ స్థానంలో ఉందన్నమాట. ఇంకోటి, భారతదేశంలో ఏంటంటే కష్టపడిన దానికి వాల్యూ లేదు, డిమాండ్ లేదనమాట. అర్నడ్ ఇన్కమ్ కు వాల్యూ లేదు. అదే అన్అర్నడ్ ఇన్కమ్ కు వాల్యూ ఉంది. రెంట్స్ ఇవ్వడము, బిజినెస్. నేను పదే వీడియోలు చెప్పుకుంటూనే వస్తున్నా. ఎప్పుడైతే ఇది వాల్యూ తీసేసిందనుకో
మన టార్గెట్ సూపర్ పవర్ నేషన్ అయ్యే ఛాన్సెస్ ఇమీడియట్ గా అవుతుంది. దెర్ ఇస్ నో ఛాన్స్ అండ్ దెర్ ఇస్ నో డౌట్. సో ఇదొకటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం మోడీ గారు చేస్తే బాగుంటుంది. పిఎం మోడీ గారు వచ్చిన తర్వాత కొద్దిగా బాగానే డెవలప్ అయింది ఇండియా, డెవలపింగ్ నేషన్స్ లో అయింది. ఇంతకుముందు నేను ఇండియా ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పాను కదా, సో బాగానే అభివృద్ధి చెందింది. సో ఏ మాత్రం కొద్దిగా తగ్గిందంటే దాన్ని డిమానిటైజేషన్ వల్ల, జిఎస్టీ వల్ల అయ్యిందేమో, కానీ ఇప్పుడు మాత్రం ట్రాక్ లకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఈ COVID-19 తగ్గిపోతుందో అప్పుడు ఛాన్స్ వస్తుంది. ఇక అదే చైనాలో మోర్ డిమాండ్ ఫర్ అర్నడ్ ఇన్కమ్, కష్టపడిన దానికి డబ్బు ఎక్కిస్తారు, అదొకటి ఉంది. అండ్ ప్రైవేట్ జాబ్స్ లో కూడా మోర్ డిమాండ్, గవర్నమెంట్ జాబ్స్ డిమాండ్. అదే ఇక్కడ గవర్నమెంట్ జాబ్, ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ కు మోర్ డిమాండ్ ఉంటుంది. ఇంకోటి ఇండియాలో మోర్ డిమాండ్ ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో చైనాలో అలా ఉండదు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అలా ఉన్నది, అంతా గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఇల్లు కొనాలన్నా, ఏది ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలన్నా అంతా గవర్నమెంట్ కంట్రోలే. అండ్ లీజ్కి ఇస్తారనమాట, 70 years లీజ్. ఇల్లు కానీ, ఏది ఫ్యాక్టరీ కానీ, ఏది కానీ లీజ్. సో ఈ విధమైన సిస్టమ్ అక్కడ ఉందన్నమాట. అందుకోసం అది సూపర్ పవర్ నేషన్ గా తొందరగా అభివృద్ధి చెందింది. ఇంకోటి లిటరసీ రేట్, ఎడ్యుకేషన్. ఇండియాలో 66% ఉంది ప్రెసెంట్. చైనాలో లిటరసీ రేట్ వచ్చేసి 93.3% ఉంది. ఇంకోటి పేదరికం, పేదరికం వచ్చేసి 23% ఉంది. 30 million పీపుల్ బిలో పవర్టీ లైన్, పేదవాళ్ళకన్నా ఇంకా పేదవాళ్ళు అన్నమాట. 30 million పీపుల్ భారతదేశంలో ఉంది. అదే చైనాలో 82.39 million పావర్టీ పీపుల్ ని పేదరికం నుంచి బయటపడ్డారు 6 years లో. ఇప్పుడు పావర్టీ పర్సెంటేజ్ డ్రాప్ అయింది, 10.2% నుంచి 1.7% వచ్చింది. వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించారు, 6 years లో నిర్మూలించారు. మనం కూడా అదే పద్ధతి ఇక్కడ పాటిస్తే బాగుంటుంది. ఇంకోటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 3.5% ఉంది. చైనాలో వచ్చేసి 4.06% ఉంది. ఇంకోటి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ 1 year. ఏదైతే ఉత్పత్తి భారతదేశంలో చేస్తారో ఓవరాల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత ఉందో అది మనది 5.6% కు పడిపోయింది. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినందువల్ల కూడా చాలా దిగిపోయింది. ఈ డిమానిటైజేషన్ ఒకటి, కోవిడ్ సిచ్యువేషన్. డిమానిటైజేషన్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? బ్లాక్ మనీ ఉందని, బ్లాక్ మనీ కరెన్సీ ఉందని. దాని మూలంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలా చేయవలసి వచ్చింది. సో ఇంకోటి జిఎస్టీ రిఫార్మ్స్ ఒకటి. సో ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ చైనాలో ఏ విధంగా ఉందంటే మన దేశం కన్నా 5 ఎక్కువ రేట్ అనమాట, 5 times గ్రేట్ ఉంది. కాబట్టి అది 2వ స్థానంలో ఉంది ప్రపంచ పటంలో, వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ గ్రోత్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో నేను అనేది ఏంటంటే భారతీయులారా, ప్రజలారా, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మనం ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇండస్ట్రియలిస్ట్ కానీ, ప్రజలకు కానీ, ఎవ్రీబడి, ప్రతి ఒక్క సామాన్యుడి నుంచి గొప్పవారి దాకా కష్టపడి పనిచేద్దాము, దేశాన్ని అభివృద్ధి చెందుదాము. 3వ స్థానంలో మన ఆర్థికంగా ప్రపంచ పటంలో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, పిఎం మోడీ గారు కూడా ప్రోత్సహించి ఎవ్రీబడి షుడ్ రీచ్ ద టార్గెట్స్. అంటే ఈ టార్గెట్ ఏంటంటే చైనా నుంచి వచ్చే ఇంపోర్టెడ్ మెటీరియల్ ప్రోడక్ట్స్ కానీ, ఏది కానీ ఇండియాకి ఏదైతే వస్తుందో అవే ప్రోడక్ట్స్ మనము ఇక్కడ కూడా తయారు చేసుకోగలుగుతాము. దీనికి ప్రోత్సాహం ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అండ్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇవ్వాలి. ఇస్తే ఇది తొందర అండ్ అర్నడ్ ఇన్కమ్ కు వాల్యూ చేయాలి, కష్టపడిన దానికి పని చేయాలి. ఎంతో మంది యువకులు ఉన్నారు, చదువుకున్న యువకులు ఉన్నారు, వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ గా ఫేస్ చేస్తున్నారు. ఎందుకు? ఈరోజు ఎంత చేసినా, ఎంత చదివినా మొదట 10,000 కన్నా ఎక్కువ రావు.
అన్నమాట. అన్నడ్ ఇన్కమ్ కు వాల్యూ పెంచిండ్రు అనుకో. అండ్ బిజినెస్ లో ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ కానీ ట్యాక్స్ రిఫార్మ్స్ తెచ్చుకొచ్చి ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం అనుకో అందరూ ప్రోత్సహిస్తారు. అండ్ నో డిమాండ్ ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ చేస్తే మనం డెఫినెట్ గా టార్గెట్స్ రీచ్ అవుతాము. మనది కూడా సూపర్ పవర్ నేషన్ అవుతుందని నేను తెలుసుకుంటూ మీరందరూ ఈ యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.